జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రుద్ర, అమ్మొచ్చేసింది నాన్న. నీ సంతోషాన్ని బాధని పంచుకోవడానికి, నీతో కూర్చుని బోలెడన్ని కబుర్లు చెప్పడానికి అమ్మొచ్చేసిందిరా. అమ్మ నీతో ఉన్నప్పుడు నువ్వెప్పుడూ అదరలేదు, బెదరలేదు, ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడెందుకు నాన్న తడబడ్డావు? అమ్మ నీతో లేదనా? రాజ్యాన్ని ఏలే రారాజుకి పట్టుపరుపుల సుఖం ఎలా ఉంటుందో, పట్టుకొని కిందకు లాగే శత్రుమూకలు కూడా అలాగే ఉంటాయి. నీ వ్యాపార సామ్రాజ్యంలోకొచ్చి నీ కంటికి కనపడకుండా దాడి చేసిన శత్రువులతో నువ్వు పోరాడావు. కాని ఓడిపోయావు, తల వంచావు. చేయని తప్పుకి ఒకరిని క్షమించమని అడిగేంతవరకు వెళ్ళావు. పర్లేదు నాన్న, ఈ ఓటమి కూడా మరొక విజయానికి తొలిమెట్టవుతుంది. ఇకపై నిన్ను గెలుపు బాటలో నిలబెట్టడానికి, నిన్ను ముందుకు నడపడానికి మీ అమ్మ నీ వెంటే ఉంటుంది. అమ్మా, వచ్చేసావా అమ్మా? గుర్తుపట్టావా? అమ్మ ఒడిని గుర్తుపట్టని బిడ్డ ఈ భూమి మీద ఉంటుందా చెప్పు? కన్నీళ్ళేంటి నాన్న? ఏమైంది? నువ్వు నాతో ఉన్నప్పుడు నా లైఫ్ ఎంత బావుందో, నువ్వు నా పక్కన లేనప్పుడు అంత బాలేదమ్మా. ఇంకెప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకమ్మా, ప్లీజ్. నా రుద్రని వదిలిపెట్టి ఈ అమ్మ ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళదు. సరేనా? వెళ్ళి రెడీ అవ్వు, రాముల వారి కళ్యాణానికి వెళదాం. అమ్మా, కళ్యాణానికి వెళ్దాం, కానీ కాసేపు నీ వడిలో పడుకుంటానమ్మా. రా. పద్మనాభం గారు, మీరేదో ముహూర్తం గురించి మాట్లాడాలన్నారు. అవునండి పూజారి గారు, ఒక్క నిమిషం. లక్కమాంబ, మీరు విగ్రహం తీసుకొని లోపలికెళ్ళండి. నేను ఈశ్వర ఎంగేజ్మెంట్ ముహూర్తం గురించి పూజారి గారితో మాట్లాడొస్తాను. అలాగేనండి. సీతారాముల వారి కళ్యాణానికి యశోదాదేవి గారి కుటుంబం సీతమ్మ వారి విగ్రహాన్ని, బంగారు తాళిని, ముత్యాల తలంబ్రాల్ని సమర్పిస్తున్నారు.
అమ్మా ఈశ్వరి, ఎలా ఉన్నావు? బాగున్నానంటీ. కామాక్షి గారు బాగున్నారా? బాగున్నానండి. ఆ రుద్రనీలకంఠని ఈశ్వరిని చూసావా? వీళ్ళని చూస్తే ఖచ్చితంగా భార్యాభర్తలు అవుతారని నేనెప్పుడో అనుకున్నాను. అయిపోయినట్టున్నారు. ఆ దేవుడే ఇద్దరికి ముడిపెట్టేసినట్టున్నాడు. పోనీలే, ఈ సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం ఈ జంట చేతుల మీదుగానే చేయిద్దాం. చూడ చక్కని జంట, మీరనట్టే కానిద్దాం. అయ్యా రుద్రగారు, మీరెక్కడ కూర్చోండి. అమ్మా ఈశ్వరి, మీరెక్కడ కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.